హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిలిం అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మోర్ మెంబర్స్కి మన కంటెంట్ రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ఛాలెంజర్స్. రీసెంట్గానే ఈ ఫిల్మ్ని రిలీజ్ చేశారు. ఇది రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి 29,000 ఓట్స్తో 10కి 7.8 రేటింగ్ అయితే దక్కించుకోంది. సో ఇందులో రీసెంట్గా మనం డూన్ 2లో చూసిన యాక్ట్రెస్ జెండియా మెయిన్ లీడ్ రోల్లో యాక్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ చేయబోతున్నారు. మే 17కి రిలీజ్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అప్లోడ్ చేస్తారు. నెంబర్ 2, పంచాయత్ సీజన్ 3 న్యూ ఎపిసోడ్స్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. సిరీస్ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ మే 17కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా సిరీస్ ప్రీమియర్ తెలుసు కదా, మే 28కి ఉంటుంది. నెంబర్ 3, క్రాష్. మీరు కొరియా నుంచి క్రైమ్ సిరీస్ చూడడం బాగా ఇష్టపడతారా? అయితే ఈ సిరీస్ స్పెషల్గా మీకోసమే సూపర్ డైరెక్టర్ నుంచి ఈ సిరీస్ వస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అంటే ఏ టాక్సీ డ్రైవర్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే ఉంది. అది చూస్తుంటే కంటెంట్ తెలిసే ఉంటుంది. లేదంటే మనకి ప్రైమ్ వీడియోలో రీసెంట్గానే ఒక సిరీస్కి తెలుగు డబ్బింగ్ యాడ్ అయితే చేశారు, డాక్టర్ డిటెక్టివ్. సో అది కూడా ఇతనే తీశారు. సో ఈ రెండిట్లో ఒకటి చూసినా మీరు డైరెక్టర్ కంటెంట్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ సిరీస్ వచ్చేసి 12 ఎపిసోడ్స్తో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా కామెడీగా ఉండబోతుంది. సో ఇక్కడ ఈ సిరీస్ని ఇండియాలో వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఎలాంటి డబ్బుడ్ వర్షన్స్ అయితే లేవు, ఓన్లీ కొరియా లాంగ్వేజ్ మాత్రమే. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మే 13th అంటే టుడే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో టోటల్ 12 ఎపిసోడ్స్లో 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. వీక్లీ 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో క్రైమ్ సిరీస్ని ఇష్టపడేవారు, డైరెక్టర్ గారి కంటెంట్ తెలుసుంటే ఖచ్చితంగా దీన్ని ట్రై అయితే చేయవచ్చు. నెంబర్ 4, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ మూవీ వచ్చేసి మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. అప్కమింగ్ కాదు, ఆల్రెడీ రిలీజ్ చేశారు. నౌ G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉందో నాకు తెలీదు, ఎవరైనా చూసుంటే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 5, ఉన్ని ముకుందన్ అండ్ మహిమా నంబియార్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం జై గణేష్. రీసెంట్గానే ఈ ఫిలింని థియేటర్స్ రిలీజ్ చేసిన విషయం మనకి తెలుసు. మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. నౌ ఓటీటీ ప్రీమియర్ మనోరమ మ్యాక్స్ వారు కమింగ్ సూన్ అని చెప్పేసి పోస్ట్ అని రివీల్ చేశారు. ఇన్ అప్కమింగ్ వీక్స్లో మనకి మనోరమ మ్యాక్స్లో మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా డబ్బుడ్ వర్షన్స్ అది తెలుగు కూడా మనకి ఉంది. సో ఇది ప్రైమ్ కానీ లేకుంటే ఆహా కానీ సంథింగ్ ఏదో ఒక ప్లాట్ఫామ్ వారు డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియరే చేస్తారు. నెంబర్ 6, ఈటీవీ వారి ఒరిజినల్ ఫిలిం. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీ. టైటిల్ అయితే రివీల్ చేయలేదు. ఇందులో హీరో వచ్చేసి నరేష్ అగస్త్య. తినెవరో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అండ్ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి యష్. మన హీరో యష్ కాదు, తినెవరో. ఇంత మాత్రమే ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అయితే రివీల్ చేశారు. సో ఫ్యూచర్లో ఈ ఫిలిం డైరెక్ట్గా ఈటీవీ యాప్లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 7, స్కిన్స్ సీజన్ 5. మీరు ప్రీవియస్ 4 సీజన్స్ అయితే చూస్తున్నారా? తెలుగు డబ్బింగ్లో VR ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఈ సిరీస్ని మీరు చూడవచ్చు అంటే డెఫినెట్గా చూడవచ్చు. మీకు సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలైట్ సిరీస్ నచ్చిందా? అయితే ఈ సిరీస్ కూడా మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనకి సీజన్ 5 వచ్చేసి తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా కామెడీగా ఉంటుంది. IMDb రేటింగ్ వచ్చేసి 10కి 8.2 అయితే దక్కించుకోంది. సో ఈ 8 ఎపిసోడ్స్ని వచ్చేసి 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వచ్చేసి మే 17కి రిలీజ్ ఉంటుంది ఆన్ VR ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ వచ్చేసి మే 31కి రిలీజ్ చేస్తున్నారు ఆన్ VR ఓటీటీ ప్లాట్ఫామ్, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 8, జరా హట్కే జరా బచ్కే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీమియర్ డేట్ గురించి, అలానే తెలుగు డబ్బింగ్లో కూడా తీసుకుని వస్తున్నట్టు. నౌ అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. మే 17th నుంచి జియో సినిమాలో ఈ మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సైమల్టేనియస్లీ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, విద్యా వాసుల అహం. ఇందులో రాహుల్ విజయ్ అండ్ శివాని లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలింలో వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో థియేటర్ నుంచి స్కిప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆహా వారు రైట్స్ని బ్యాక్ చేస్తున్నారు. సో ఆహాలో డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. మే 17కి ప్రీమియర్ అయితే ఉంటుంది. సో థియేటర్స్లో ఆడని ఈ ఫిలిం డైరెక్ట్గా ఓటీటీకి వస్తుంది. చూద్దాం డైరెక్ట్గా ఓటీటీలో ఎంత మాత్రం ఉంటుందో.
నెంబర్ 10 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారు మరొక ఒరిజినల్ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్ అనేది రివీల్ చేశారు. సిరీస్ టైటిల్ యక్షిని. ఈ సిరీస్‌కి ప్రొడక్షన్ వచ్చేసి ఆర్కా మీడియా బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది. సో ఇందులో వచ్చేసి మంచు లక్ష్మి లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. సో ప్రెజెంట్ మనకి ఒక టైటిల్ పోస్ట్ అని రివీల్ చేశారు. అందులో మెన్షన్ చేసింది కమింగ్ సూన్. డేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 11 ఓషన్ రెస్క్యూ. ఇది చైనీస్ మూవీ 2023లో రిలీజ్ చేస్తున్నారు. పాస్ట్లో దీని గురించి మీకు చెప్పున్నాను. జియో సినిమాలో తెలుగు డబ్బింగ్ అనేది తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి నౌ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ. సో ఈ 3 ఆడియోస్ జియో సినిమాలో ఇప్పుడు మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. 10కి 6.9 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. నెంబర్ 12 ఫ్రెండ్స్, రామ్ గారి నుంచి నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ డెబ్యూట్ అయితే ఉండబోతుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. రామ్ పోతినేని గారు నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ అయితే చేయబోతున్నారు. బట్ దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేవి ఇంకా రాలేదు. సో ప్రెజెంట్ వచ్చేసి రామ్ గారితో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ అయితే అవుతుంది. రామ్ పోతినేని గారి ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ మనకి ఫ్యూచర్లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో రాబోతుంది. అండ్ టోటల్ డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. అదే డైరెక్టర్ ఎవరు, ఇంకా రిమైనింగ్ కాస్ట్ గురించి. నెంబర్ 13 క్రూ. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన క్రైమ్ కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో కృతి సనన్, కరీనా కపూర్ అండ్ టబు లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే బిలో యావరేజ్. సో ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్. మనకి డిజిటల్ ప్రీమియర్ మోస్ట్లీ మే 24కి ఉండవచ్చు ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 14 డబుల్ స్మార్ట్. రామ్ పోతినేని గారి బర్త్డే స్పెషల్గా మూవీ నుంచి ఫస్ట్ అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేస్తున్నారు. మే 15కి డబుల్ స్మార్ట్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 15 కన్నప్ప. ఇందులో బిగ్ కాస్ట్. అందులో మనకి ప్రభాస్ గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుసు. సో ప్రభాస్ గారికి సంబంధించిన పోస్ట్ అనేది స్టార్ట్ అయితే అయింది. షూటింగ్లో జాయిన్ అయినట్టు ప్రొడక్షన్ వారు ఒక పోస్టర్ని రివీల్ అయితే చేశారు. సో ప్రెజెంట్ ఇప్పుడు ప్రభాస్ గారికి సంబంధించిన పోస్టర్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ మూవీ నుంచి ఒక ఎక్సైటింగ్ అప్డేట్ మే 13కి రివీల్ చేయబోతున్నారు. అంటే టుడే ఒక ఎక్సైటింగ్ అప్డేట్ మూవీ నుంచి వస్తుంది. అదేంటో చూడాలి మరి. అండ్ కాస్ట్కి సంబంధించి కూడా మనకి క్యారెక్టర్స్, ఇందులో ఏ క్యారెక్టర్ ఏ రోల్ ప్లే చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి టోటల్గా రివీల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 16 కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఈ మూవీ నుంచి కట్ చేసిన డిలేటెడ్ సీన్స్ వచ్చేసి 30 to 40 minutes వరకు డిలేటెడ్ సీన్స్ అట్టే ఉన్నాయంట. సో ఇదంతా ఎడిటింగ్ అనేది చేస్తున్నారంట. డైరెక్టర్ చెప్పింది ఏంటంటే ఈ ఫుటేజ్ని ఎప్పుడో ఒకటి రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. రిలీజ్ చేస్తాను అంటే మూవీకి అటాచ్ చేసి థియేటర్లో కాదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫుటేజ్ అనేది ఎప్పుడో ఒకటి రిలీజ్ అవుతుంది. నెంబర్ 17 గేమ్ చేంజర్. మూవీ నుంచి ఇప్పటివరకు చాలా షెడ్యూల్స్ అనేవి జరిగాయి. రీసెంట్గానే ప్రీ క్లైమాక్స్ షెడ్యూల్ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారు. అండ్ ఇంకా ఈ మూవీ నుంచి ఎంత షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉందంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సోర్స్ ప్రకారం 45 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందంట. ఇంకా డైరెక్టర్ గారు 45 days షెడ్యూల్ అనేది ఫినిష్ అయితే మూవీ నుంచి చేయాల్సి అయితే ఉందంట. సో ఈ 45 days షెడ్యూల్ అనేది ఇంకా ఎప్పుడు ఫినిష్ చేస్తారు? త్వరగా ఫినిష్ అయితే ఈ దివాళీకి గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్లో చూస్తాం. లేట్ అయితే ఇంకా ఫార్వర్డ్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.